ఆరోగ్యమే మహాయోగం కార్యక్రమానికి ప్రేక్షకులందరికీ స్వాగతం. ఈరోజు గెస్ట్ కోసం స్పెషల్గా ఇంట్రడక్షన్ అసలు అవసరమే లేదండి, చూస్తేనే చాలు. ఎందుకంటే ఇంట్రడక్షన్ ఇచ్చి కూడా టైం వేస్ట్. ఆవిడ మాట్లాడేది అంత ఉంటుంది, ఆవిడ అనుభవం కూడా అంత ఉంటుంది. మరి లెట్స్ వెల్కమ్ సాటర్డే స్పెషల్ గెస్ట్ కృష్ణవేణి గారు. నమస్కారం అండి. నమస్కారం అమ్మా. నమస్కారం డాక్టర్ గారు. నమస్కారం అమ్మా. నమస్కారం అమ్మా. సంతోషం ఈ సందర్భంగా మిమ్మల్ని సినిమాల్లో చిన్నప్పటి నుంచి చూసి ఇక్కడ ప్రత్యక్షంగా చూస్తున్నాం. థ్యాంక్ యూ. కృష్ణవేణి గారు, మా కార్యక్రమానికి విచ్చేసినందుకు ధన్యవాదాలండి. మొదటిగా డాక్టర్ గారు చెప్పినట్టుగా మేమందరం కూడా మీ సినిమాలు చూస్తూ పెరిగాము. ఎన్నో తరాలని మీరు చూస్తూ పెరిగారు. ఏమి అనుకోనంటే గనక మన ప్రేక్షకులందరికీ మీ వయసు ఎంత, ఎన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో ఉన్నారు, దాంతో మొదలు పెడదామా? 1955లో నేను పుట్టాను. 1979లో సినిమాలకు వచ్చాను. అప్పటి నుంచి నేను సినిమాలు చేస్తూనే ఉన్నా. సినిమాలు చేశాను, తర్వాత ఇప్పుడు సీరియల్ చేస్తున్నాను. నేను 5 తరాలు చూశాను. మా అమ్మగారు, నేను, నా కూతురు, నా మనవరాలు, నా ముని మనవరాలు. ఇప్పుడు హాయిగా ఉన్నాం. మరి ఇలా హాయిగా ఉండడానికి కారణం ఏంటంటారు? ఇలా డాక్టర్ గారు లాంటి వారు ఏవో కొన్ని సలహాలు ఇస్తూ ఉంటారు అప్పుడప్పుడు. అవును, మనం బాగుండాలని. ఆ సలహాలన్నీ అప్పుడప్పుడు మనం వింటూ ఉంటాం. ఆ విన్నదాన్ని మేము విన్నామండి, మీ చెప్పిందే మేము పాటిస్తున్నామని చెప్పకపోయినా కూడా ఖచ్చితంగా అది పాటిస్తాం కాబట్టి ఇప్పుడు నాకులాగా స్ట్రాంగ్ గా ఉంటాం. 70 ఏళ్ళు వచ్చినా 50 ఏళ్ళ అమ్మాయిలాగా. అవును, మీ అందరూ మిమ్మల్ని నమ్మించగలిగారు. ఇప్పుడు యాక్చువల్గా 70 years అంటే ఆల్రెడీ బామ్మ క్యారెక్టర్స్లో యంగ్ అనే కనిపిస్తున్నారు. యంగ్ బామ్మ క్యారెక్టర్స్ 70 years అన్నా కూడా యాక్టివ్ బామ్మ. మరి 70 years అయినా కూడా ఈ రోజు వరకు కూడా షూటింగ్కి వెళ్తున్నారు యాక్టివ్గా. మీ పని మీరు చేసుకుంటారు. మీ కార్ డ్రైవింగ్ కూడా మీరే చేస్తారట కదా? నేనే చేసుకుంటా. నాకు డ్రైవర్ నడిపితే కుదరదు. డ్రైవర్ పక్కన నేను ఎప్పుడు కూర్చాను. ఓకే, నా కార్ నేనే వేసుకెళ్ళాలి. నా మేకప్ నేనే చేసుకోవాలి. నాకు ఎవరు ఒక పిన్ పెట్టడానికి కూడా నన్ను టచ్ చేయకూడదు. ఓకే, ఎంత పెద్ద షూటింగ్ అయినా, సినిమా అయినా, సీరియల్ అయినా ఇంట్లో రెడీ అవుతాను. కరెక్ట్ టైం చెప్తే ½ an hour ముందు అక్కడ ఉంటా. అలా ఉండబట్టే ఇన్ని సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిలదొక్కుకోగలిగారు. ఆ పేరు కూడా సంపాదించుకోగలిగారు. మంచి పేరు ఉందమ్మ నాకు. దేవుడి దయ వల్ల ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు అందరూ కూడా నాకు చాలా చాలా హెల్ప్ చేశారు. నేనే కావాలని పెట్టుకున్న క్యారెక్టర్కి నేను న్యాయం చేయగలిగాను. అంతే. దానివల్ల వాళ్ళందరికీ ఇష్టం నేనంటే. అది మరి అమ్మ, మీరు ఇప్పుడు ఇన్ని తరాలను చూసేసారని చెప్తున్నారు కదా, ఇన్ని తరాలని మీరు చూడగలగడం ఒక అదృష్టం. అవును. కానీ ఇన్ని తరాల నుంచి ప్రేక్షకులకి ఎంటర్టైన్మెంట్ అందివ్వడం కూడా చాలా అదృష్టం. అలా ఉండడానికి మీ డైలీ రొటీన్ ఎలాంటి ఖచ్చితమైన రూల్స్ పెట్టుకుంటారు మీరు? రూల్స్ అంటూ ఏమి ఉండదు. నాకు ఒంటికి ఏం పడుతుంది, ఏం పడదు, ఏం తినొచ్చు, ఏం తినకూడదు అనే కండిషన్స్ మాత్రం ఉంటాయి. పొద్దున్నే లేవగానే కాస్త గోరచ్చని నీళ్ళు తాగుతా, కాసేపు అటు ఇటు తిరుగుతా, ఒక కప్పు కషాయం తాగుతా. ఆ తర్వాత మళ్ళీ మధ్యాహ్నం ఏముంటాయి కషాయంలోనమ్మా? తులసాకు, ములగాకు, కరివేపాకు, ఈ 3 రకాల ఆకులతో కడిగేసి ఎండబెట్టేసుకుంటామండి. తర్వాత వాము, సొంటి, మిరియాలు, జీలకర్ర, ధనియాలు, దాల్చిన చెక్క, ఇవి డ్రై మూకుట్లో వేయించుకుంటాం, పౌడర్ చేసుకుంటాం. ఈ ఆకు పొడి, ఆ పొడి 2 కలిపి పొడి చేసి డబ్బాలో పెట్టుకుంటానండి. దానికి ఎంత కావాలి కషాయం అనేది వాటర్ పెట్టుకుని, ఆ వాటర్ తగినట్టుగా మనం పొడి పెట్టుకుని లైట్గా సాల్ట్ వేసుకోవాలండి. దాంట్లో లెమన్ పిండుతాం, మిక్స్ చేసి తాగుతాం. అది 1 కప్పు తాగామంటే మనం మధ్యాహ్నం దాకా ఇది తినాలి, అది తాగాలనే దృష్టి కూడా ఉండదు. మధ్యాహ్నం కుదిరితే నేను చపాతీ తింటాను, ఓట్స్ తింటాను, కార్న్ఫ్లెక్స్ తింటాను, గోధుమ అన్నం వండుకుంటానండి, గోధుమ రవ్వ. ఇంకా కాయగూరలన్నీ మిక్స్ చేసి వండుకుంటాను. ఒక్కొక్కసారి గోధుమ రవ్వలో వెజిటేబుల్ బిర్యానీ లాగా అవుతుంది, అది కిచిడీ లాగా. లేదంటే ఒక్కొక్కసారి పెసరపప్పు, కిలో గోధుమ రవ్వ ఉంటే 1/4 కిలో పెసరపప్పు వేయించి దాంట్లో కలిపి డబ్బాలో పెట్టుకుంటానండి. నాకు ఎంత కావాలో 1 గ్లాసు కడిగి పెట్టుకుని లైట్గా ఉప్పేసి మంచిగా బాయిల్ చేసుకుని, అది రైస్ అయిన తర్వాత మనం బెల్లం, నెయ్యి వేసుకుని తింటాము. పులగంలాగా కర్రీస్ వేసుకుని తింటాము. చాలా టేస్ట్గా ఉంటాయి సార్. అప్పుడప్పుడే వండుకొని తింటామేమో, వేడిగా వేడి మీద బాగుంటుంది. వేడిగా చాలా బాగుంటాయి, మంచిగా తింటానండి. నేను తిండి మాత్రం కడుపుని ఎప్పుడు ఆకలితో ఉంచనండి. ఆకలితో ఉంచను, మరీ ఇంకా ఫుల్గా ఏది ఉంటే కనపడిందల్లా తినను. మీరు చెప్పిన దాంట్లో అన్నం వినపడలేదు. పేరు అన్నం లేదండి అసలు. రైస్, చక్కెర ఉండదు మా ఇంట్లో. బియ్యం, చక్కెర ఇంట్లో మంచి ధాన్యాలే చెప్పారు మీరు, అందుకనే బియ్యం చెప్పలేదని అది గుర్తొచ్చింది. బియ్యం ఉండవండి మా ఇంట్లో.
ఎవరన్నా వస్తే వండి పెట్టాలని 1 కిలో కొని పెట్టుకున్నానంటే ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు అలా ఉంటాయి అవి. పైగా ఇంకేంటంటే నేను ఇప్పుడు ప్రస్తుతానికి అందరూ సెటిల్ అయిపోయారు కాబట్టి అయ్యా నేను ఒంటరిగా ఉంటున్నాను. దానివల్ల నాకు ఏం కావాలో అదే నా ఇంట్లోకి తెచ్చుకుంటానండి. దీపావళి వచ్చినా సంక్రాంతి వచ్చినా ఇంతంత స్వీట్ ప్యాకెట్లు పట్టుకుని వస్తారు ఫ్రెండ్స్. సరే వాళ్ళు వెళ్ళేదాకా మెల్లగా చేతిలో పట్టుకున్న తర్వాత అలా వాచ్మెన్ పిలిచి రారా బాబు పట్టుకెళ్ళి పిల్లలకు పెట్టుకొని ఇచ్చేస్తుంటా. ఆ ఇంట్లో ఉంటే ఎక్కడ టెంప్ట్ అవుతాం, మళ్ళీ తింటామేమో ఏదన్నా, మనకు అవసరం లేదండి అది. ఎందుకంటే ఒంటికి మనకి ఏం కావాలనేది మనకు తెలుస్తుంది. నాకు ఒక ఏజ్లో బాగా తినేదాన్ని అండి, బాగా తినేదాన్ని, స్విమ్మింగ్కి వెళ్ళేదాన్ని, ఇంకా రన్నింగ్లు చేసేదాన్ని, డాన్స్ చేసేదాన్ని. ఏజ్ని బట్టి మెల్లగా అన్నీ తగ్గించుకుంటూ వచ్చానండి. ఇప్పుడు తగ్గించుకుంటూ రావడం వల్ల కొంచెం నేను ఇలా ఉన్నానేమో ఆ భగవంతుడి దయ వల్ల అని అనుకుంటా. బాగుంది. అసలైన పాయిజన్స్ 2 అదే పక్కన పెట్టారు. కషాయం కూడా మంచిది, ఆకుకూరలు 3 బాగా వెళ్ళేది, బాగా తాగుతుంది. బాగుంది. సో సాయంత్రం డిన్నర్ మేడం? ఓట్స్ తింటాను నైట్లో, ఈవినింగ్ టైం. అది 7 లోపే. అబ్బా 7 దాటితే ఇంకేం ఉండదు, మంచినీళ్ళు తాగి పడుకోవాలంతే. ఎక్కువ మిల్క్ వాడను. నేను బ్లాక్ కాఫీ ఎప్పుడైనా బ్లాక్ కాఫీ తాగాలనిపిస్తే తాగుతా. మరి షూటింగ్ లో ఉన్నప్పుడు ఎలా కుదురుతుంది? షూటింగ్ లో ఉన్నప్పుడు కుదరదు. ఇప్పుడు నేను చెప్పిన కట్టుబాట్లన్నీ కూడా నా ఇంటి వరకే. నా గోడ దాటిన తర్వాత మీ దగ్గరికి వచ్చాను, మీరు కాఫీ ఇచ్చారు, తాగాను. అలా షూటింగ్కి వెళ్ళాను. అక్కడ ఇది కావాలి అది కావాలని వాళ్ళని ఏమీ అడగనండి నేను. వాళ్ళు నలుగురితో పాటు కూర్చుంటా, 2 ఇడ్లీ తింటా పొద్దున్న, మధ్యాహ్నం వాళ్ళతో పాటు కూర్చుని ఇంత అన్నం తింటా, ఇంటికి వచ్చేస్తాను. ఇంట్లో తింటారు మళ్ళీ. అంతే. ఆవిడ కంట్రోల్ ఉంది కాబట్టి ఆరోగ్యం కోసం చేస్తున్నారు, ఎదుటి వాళ్ళని బాధ పెట్టకూడదు అన్నట్టుగా. అంతే అండి. బయట వచ్చినప్పుడు ఎక్కడ ఫంక్షన్కి వెళ్ళామనుకోండి, తిన్నా అంటే వాళ్ళు ఏమనుకుంటారు, ఏమంటే పోజు కొడుతుంది తిందా ఇవిడి అంటారు కదండి. అలా అనిపించుకోకూడదు మనం. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడే తినాలి, అక్కడే మర్చిపోయి వచ్చేయాలి అంతే. మళ్ళీ ఇంటికి వచ్చి అన్నం కావాలి, లేకపోతే ఇంటికి వచ్చిన తర్వాత ఇది కావాలి అది కావాలి. ఇంట్లో అన్ని పాటిస్తున్నారు కాబట్టి బయటకు వచ్చినప్పుడు తిన్నా నష్టం జరగట్లేదు. బ్యాలెన్స్ అవుతుంది, మేనేజ్ చేసుకోవాలి. అలా చేసుకోవాలి. ఎందుకంటే మనం నలుగురు కోసం బ్రతికే వాళ్ళవి, మన కోసం మనం బతకడం అది పెద్ద గొప్ప కాదండి. నలుగురు కోసం బ్రతికినప్పుడు నలుగురు ఎలా ఉంటున్నారో అలా వాళ్ళు మసిలి వాళ్ళకి నచ్చినట్టుగా మనం ఉండి బయటకు వచ్చేయాలి. ఇంకా మన ఇంట్లో మనం మన ఇష్టం వచ్చినట్టు ఉండొచ్చు. అవును. మరి ఇప్పుడు ఇన్ని జనరేషన్స్ మీరు అందరూ కూడా యాక్టివ్గా ఉన్నట్టే మా అందరికీ తెలుసు. అందరూ కూడా ఇదే హెల్త్ హ్యాబిట్స్ ఫాలో అవుతారా ఇంట్లో కూడా? కొంతమంది అందరూ ఫాలో అవ్వరు. మా రజిత ఫాలో అవ్వదు. రజిత తిండి లేకపోతే ఉండలేదు, అన్నం లేకపోతే ఉండలేదు. రాగిణి కూడా అంతే, వాళ్ళు రైస్ అది తింటారు. వాళ్ళు అందరూ చేయలేరు. వాళ్ళు ఇప్పుడు నన్ను అంటారుగా, అమ్మ తల్లి నీకు దండం, నువ్వు ఉన్నట్టు మేము ఉండవని. ఏ మనిషికైనా మనకి ఏం కావాలి, మన బాడీకి ఏం కావాలి అనేది మనకే తెలిస్తే, ఆ తత్వం తెలిస్తే మంచిది అని నా ఉద్దేశం అండి. ఎవరో చెప్పారు మనం ఏదో చేసేసాం అంటే కాదు. అది మనకు పడుతుందా లేదా ఒక్కసారి టెస్ట్ చేసుకోవాలి. వాళ్ళు కూడా మనల్ని టెస్ట్ చేసే ఇస్తారు. ఒకవేళ పడకపోతే దాన్ని పక్కన పెట్టాల్సి వస్తుంది. ఇలాంటివి కూడా జరుగుతాయండి. అందుకని మనకి ఏం కావాలనేది మనం ముందు గుప్పిట్లో పెట్టుకోవాలి, మన బాడీని మన చేతిలో ఉంచుకోవాలి. మరి మన హెల్త్ షోలో మీరు మొదలు పెట్టడమే మంచి ఆరోగ్య సూత్రాలతో మొదలెట్టేశారు. కాస్త ఇక్కడి నుంచి వెనక్కి వెళ్ళారు, ఎందుకంటే ప్రేక్షకులకి ప్రతిరోజు డాక్టర్ గారు ఆరోగ్యం గురించి చెప్తూ ఉంటారు. అవును, మీరు కూడా అవే ఫాలో అవుతున్నారు అని అంటే కనుక ఇంకా ప్రేక్షకులందరూ కూడా అమ్మో మేడం ఇలా ఉన్నారంటే మనం కూడా పాటించాలేమో అని అనిపిస్తూ ఉంటుంది. ఇప్పుడు సారు నాకంటే చిన్నైనా కూడా వారు చెప్పిన అన్ని ప్రపంచాలు వాళ్ళు వింటున్నారు. విన్న వాళ్ళు కొంతమంది తీసుకుంటున్నారు, కొంతమంది తీసుకోవట్లేదు. కరెక్ట్. తీసుకోని వాళ్ళు తీసుకున్నట్టే కనపడుతున్నారు కదా. తీసుకున్న వాళ్ళు హ్యాపీగా ఉంటున్నారు. అది కొంచెం కష్టం ఉండొచ్చు, కష్టం ఉందని చెప్పేసి మనం మానేస్తే ఎలాగా. ఒకప్పుడు నాకు చాలా ఆపరేషన్స్ అయ్యి చాలా సిక్ అయిపోయి చాలా అసలు బెడ్లోనే ఇలా వంగకూడదు, ఇలా కూర్చోకూడదు, లేవకూడదు, చెంబు బకెట్ నీళ్ళు ఎత్తకూడదు అని చెప్పారు డాక్టర్స్. అలా చెప్తే మనం అలాగే ఉండిపోతే అలాగే ఉంటాం. మన ఒళ్ళు వంగుతుందా లేదా మనం చూసుకోవాలి, వంగు తీయాలి దాన్ని. అది నీళ్ళు ఎత్తగలుగుతున్నావా లేదా అని ఎత్తి చూసుకోవాలి. ఇరక్కొట్టేసుకోకుండా మనకు హాని కలగకుండా ఎత్తుకోవాలి. ఇవన్నీ డాక్టర్లు చెప్పారని చెప్పి చేయటం కాదమ్మా అది. ఇది మనమో తెలుసుకోవాలి. వాళ్ళు చెప్పినవి కొన్ని పాటించకపోతే మళ్ళీ అందులో కూడా ఇరుక్కుపోతాం మనం. అవును. మరి ఇప్పుడు మీ సినీ ప్రస్థానం గురించి మాట్లాడదాం. సుమారు దాదాపుగా ఎన్ని సినిమాలు చేస్తుంటారు? ఎలాంటి టాప్ హీరోలతో పనిచేశారు మీరు ఇప్పటి వరకు? ఫస్ట్ వచ్చి మేమందరం కొత్త వాళ్ళవి. నగ్న సత్యం అని ఒక సినిమా చేశాను హీరోయిన్గా. ఆ తర్వాత సుధాకరు, నేను హీరోయిన్గా, జగ్గయ్య గారు, అన్నపూర్ణ గారు, వాళ్ళందరూ, నా మదరు ఫాదరు, ఇలాగా కొంతమంది కొత్త పాతతోటి ధర్మవడ్డీ సినిమా చేశాం. ఆ 2 అయిన తర్వాత వారాలబ్బాయి చేశాను.
మురళీమోహన్ గారితో ఆ నత్తి క్యారెక్టర్. వాళ్ళబ్బాయి పరిగెత్తే పలిపోతే పళ్ళు లాలిపోతాయి ఇలా లాలా అని మాట్లాడి ఆ రా పలక్కుండగా అసలు ప్రపంచం అంతా కూడా చిన్న పిల్లల దగ్గర నుంచి అవును గుర్తుపట్టేలాంటి క్యారెక్టర్. నాకు రాదురా అంటే నాకు లాలాదులా అని. కామెడీ క్యారెక్టర్ చేసిన తర్వాత అంతా కామెడీ వచ్చినాయి నాకు. తర్వాత మదర్ క్యారెక్టర్లు, తర్వాత వదిన, అక్క అన్నీ చేశాను మొత్తం. ఇప్పుడైతే బామ్మ క్యారెక్టర్లు వస్తున్నాయి. ఎన్టీ రామారావు గారితో చేసే, నాగేశ్వరరావు గారితో చేసే, కృష్ణ గారు, శోభన్ బాబు గారు, చిరంజీవి గారు, భద్ర, మన రవితేజ దాకా అంతే. ఇంకా తర్వాత లేదు. తర్వాత హీరోలతో నేను చేయలేదు. అప్పటికి బామ్మని అయిపోయినేమో మరి. బామ్మ అయిపోయినా బామ్మ క్యారెక్టర్ కూడా ఇవ్వలేదు నాకు వాళ్ళు. సినిమా ఇండస్ట్రీ రిటైర్మెంట్ ఇచ్చారు అనుకోవాలండి అంతే. కాకపోతే ఇంక మేము చేసే క్యారెక్టర్ లాంటివి రావట్లేదు సార్ అసలు. సబ్జెక్టుల్లో కూడా అమ్మమ్మలు ఉండే క్యారెక్టర్లు అలాంటి సబ్జెక్టులు సినిమాలే లేవు అసలు ఇప్పుడు. మరి ఇప్పుడు ఇంత సినీ ప్రస్థానంలో కూడా మీరు ఇప్పుడు స్టార్టింగ్లో చెప్పారు నేను 4 జనరేషన్స్ చూశాను, మీ అమ్మగారితో కలుపుకొని 5 జనరేషన్స్ అని చెప్పి. మీరు ఇప్పుడు జనరేషన్ కూడా చూస్తున్నారు కదా, మీ తరానికి ఈ తరానికి ఆరోగ్యం విషయంలో ఎలాంటి తప్పులు చేస్తున్నాం మేము అని మీకు అనిపిస్తుంది? బయట ఫుడ్ల గురించి చెప్పుకోవాలరా, ఎందుకంటే ప్రపంచంలో రకరకాల ఫుడ్లన్నీ మిక్సింగ్, అన్నీ కల్తీలే. అన్ని మందులు వేస్తే గానీ పంటలు రావట్లేదు. ఆ మందులు వేసిన పంటలు తీసుకొచ్చి వీళ్ళు అన్ని రకరకాలుగా వండేసి, పైగా ఇంకోటి ఏంటంటే వేరే ఊరుల నుంచి ఇంకొక ఊరు వచ్చి ఎప్పుడైతే ఉద్యోగాలు చేయడం మొదలెడతారు, ఇలాంటి వాళ్ళందరూ ఏం చేస్తున్నారు, రోడ్ల మీద ఉండే షాపుల్లో అన్ని కొనుక్కొని తినేస్తున్నారు. దానివల్ల కొంచెం హెల్త్ పాడవుతుంది కదా. పొద్దున్నే షూటింగ్ పోతారు, వేరే ఊరు నుంచి వచ్చి ఎక్కడో ఓ దుక్కుని ఉంటారు, ఉండి షూటింగ్ పోయి సాయంత్రం ఇంటికి వచ్చేటప్పుడు ఏదో దారిలోనే పొట్లం కట్టిసి తెచ్చుకుని తిని పడుకుంటున్నారు, మళ్ళీ షూటింగ్ వస్తున్నారు. అలాంటి వాళ్ళని కూడా చూశాను నేను. మరి వాళ్ళకి ఆరోగ్యాలు ఎలా ఉంటాయి? ఆరోగ్యాలు పాడవుతున్నాయంటే వాళ్ళ చేతుల్లో ఏమీ లేదు పాపం. వాళ్ళు మాత్రం ఏం చేయగలుగుతారు? కేర్ తీసుకునే అంత టైము లేదు, అంత వసతి లేదు వాళ్ళకి. రెండూ లేని దాని వల్ల వాళ్ళు అలాగా పాడవలసి వస్తుంది. వాళ్ళ ఇంట్లో ఉన్నంతసేపే ఏదో వాళ్ళ అమ్మా నాన్న వండి పెట్టింది, అక్క తల్లిలో వండి పెట్టింది తింటారు తప్ప. కరెక్ట్. ఇక బయటకు వచ్చారంటే ఏదో ఒకటి తిని ప్రాణం కాపాడుకోవాలి కదా. అంతే. అలాగా ఏదో బ్రతకడం కోసం వచ్చి ఇంట్లో వాళ్ళని బ్రతికించుకోవడం కోసం వచ్చి వీళ్ళు బ్రతకాలి. డాక్టర్ గారు, దానికి మీరేమన్నా యాడ్ చేస్తారా? అంటే మీ తరానికి ఈ తరానికి ఫుడ్ హ్యాబిట్స్లో మార్పులు. మనిషికి కాస్త వినాశకాలే విపరీత బుద్ధి అంటారు కదా, తిండి విషయంలో ఆ విపరీత బుద్ధి వచ్చేసింది. అంటే జీవితం అంటే ఎంజాయ్ చేయాలి, జీవితం అనేది ఉంటే ఎంజాయ్ చేయొచ్చు, జీవితమే లేకుండా చేసుకుంటూ ఎంజాయ్ చేయాలనుకుంటున్నారు. అక్కడ పెద్ద పొరపాటు జరుగుతుంది అనిపిస్తుంది. అందుకని కాస్త హెల్దీగా ఉంటే ఎక్కువ సంవత్సరాలు ఎంజాయ్ చేయొచ్చు, ఎక్కువ రకాలు ఎంజాయ్ చేయొచ్చు, కరెక్ట్, ఎక్కువ ఎంజాయ్ చేయొచ్చు. ఈ లాజిక్ ని అందరూ మిస్ అవుతున్నారు అనిపిస్తుంది. తెలుసుకుని ఎంజాయ్ చేస్తే జీవితం బాగుంటుందని నాకు చెప్పాలనిపిస్తుంది. ఓకే అనిపిస్తుంది డాక్టర్ గారు. ఇప్పుడు చాలా మందిలో ఏమొచ్చిందంటే ఎన్నాళ్ళు బతుకుతాంలే, అవునమ్మా, తినేద్దాం, ఇలా ఎంజాయ్ చేద్దాం, అలా ఎంజాయ్ చేద్దాం, ఇది వచ్చేసిందండి ముందు మనుషుల్లో. అది తప్పు. ఎన్నాళ్ళు బతుకుతాంలే ఏంటి? భగవంతుడు ఇప్పుడు పుట్టు ఇప్పుడు రా అని 2 గీతలు గీసి పుట్టించాడు మనల్ని. ఈ 2 గీతల మధ్యలో ఉన్న టైం అంతా మందే. నువ్వు ఎలా వాడుకుంటే అలా ఉంటుంది ఆ టైము. ఆ టైం నువ్వు ఎలా వాడుకుంటావు? పడుకుంటున్నావు, రేపు ఓ పని ఉంది రయ్యాళ, ఆ పని రేపు చేద్దాంలే అని పడుకుంటే రోజు అయిపోయింది. రోజు అయిపోలే, మన ఆయుష్ తగ్గిపోయింది. ఒక్కరోజు ఆయుష్ తగ్గిపోయింది ఇందులో. ఇది మనిషి తెలుసుకుంటే నిద్రపోడు, కూర్చోడు, టైం వేస్ట్ చేసుకోడు, గిర్రా 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 తిరిగి పరిగెత్తి పని చేస్తారు ఎవరైనా సరే. ఏం మాస్టర్ గారు? చాలా బాగా చెప్పారు. 10 రూపాయలు ఎవరి దగ్గర నుంచో తెచ్చుకున్నాం అమ్మ, వాడు ఊరుకోడు కదా. రేపటికి ఇంకో రూపాయి వడ్డీ అయిపోతుంది. ఈడు ఈవేళ పని చేయడు, రేపు చేస్తాడు, అప్పుడు రేపు చేస్తే రేపు 2 రూపాయలు కట్టాలి కదా వాడికి. అది తెలుసుకోవాలి మనిషి. అది తెలుసుకున్నప్పుడు ఖచ్చితంగా సంపాదన మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఆరోగ్యం మీద కాన్సన్ట్రేషన్ ఉంటుంది, ఎలా బ్రతకాలి అనేది ఉంటుంది. ఎన్నాళ్ళు బతుకుతాంలే అని తినేయడం కాదు మనిషి అంటే. అందుకని మనం ఎలాంటి పొజిషన్లో ఉన్నా సరే జాగ్రత్తగా ఉండాలి అనేది మాత్రం మర్చిపోకూడదు. కంట్రోల్లో ఉండాలి ఇప్పుడు. అది మీరు మాట్లాడన్నిటికీ కూడా ఒక సెంటర్ వర్డ్ తీసుకోవాలి అని అంటే డిసిప్లిన్. మరి మీకు చిన్నప్పటి నుంచి ఉందా, లేదంటే ఎవరైనా ఇన్స్పిరేషన్ ఇచ్చారా? స్కూల్ పంపలేము అమ్మ వాళ్ళు. మా అమ్మకి మేము 13 మంది పిల్లలు. మా అమ్మ లైన్గా కూర్చోబెట్టేసి అందరికి ఇలా జల్లేసేసేది, స్నానం చేయించేది, ఒక్కొక్క గౌన్ తగిలిచ్చేసి. జల్లు 3 రోజులకు ఒకసారి వేసేవారు. 3 రోజులు 4 రోజులకు ఒకసారి ఇక్కడ గట్టిగా కట్టేసి పైకి మళ్ళీ ఇలా తిప్పలేము. కాలువ అవతల మా ఇల్లు, కాలువ అవతల ఊరు, ఆ బలకట్టు ఎక్కిచ్చేసేది.
అందరిని వరుసగా ఎక్కించేస్తే ఆ ఊర్లోంచి వస్తూ మా నాన్నగారు హై అమ్మమ్మడు పిల్లలారు ఎక్కడికి వెళ్తున్నారు పదండి ఇంటికి. ఇంకా వాళ్ళు దిద్దుకునే వయసులో అలా వెనక్కి తీసుకొచ్చేది ఇంకేముందండి. నాకు ఒకటి చెప్పాలనిపిస్తుంది ఇక్కడ. చిన్నప్పుడు ఏంటంటే రైలు ఆట ఆడుకునేటప్పుడు ఒకళ్ళు చొక్కా ఒకళ్ళు పట్టుకునేవాళ్ళు. 5-6 ఏళ్ళ పిల్లలు కలిస్తే తప్ప రైలు అయ్యేది కాదు. ఒకే రైలు ఒకే ఇంటి పిల్లలు 13 మంది పిల్లలు 13 పెట్లు ఒక రైలు. బ్రిడ్జ్ మీద నుంచుంటే యువతల నుంచి అవతలకి వెళ్ళేవాళ్ళు బ్యాచ్. ఇంటికి తీసుకొచ్చిన దగ్గర నుంచి మాకు మేము చేసే పని ఏమిటనుకుంటున్నారు, ఆ బల్లకట్టికి తాడు కట్టుకుని అది నోట్లో పెట్టుకుని అవతలకి ఇవతలకి ఈతటం. నాన్నగారు వెళ్ళిపోయారా, వెళ్ళిపోయారు, ఇద్దాం పదండి అని వరుసగా ఒకళ్ళనొకళ్ళు పట్టుకుని ఆ బలకట్టు అటు వెళ్తుంటే అటు ఇటు వెళ్తుంటే ఇటు ఇదేవాళ్ళు. ఇలా ఆటలాడుకునేవాళ్ళు. అప్పుడు ఎలా చదువు వస్తుందమ్మా? ఇప్పుడు ఎవరినైనా చూసి నేర్చుకున్నారా లేకపోతే మీరు ఎలాగా మీ నాలెడ్జ్ ఏంటని అడిగారు కదా. ఇది ఎవరిని చూడకుండా అయితే మాత్రం వచ్చే పరిస్థితి కాదు. ఇలా ఆటలాడుకునేవాళ్ళు అన్నమాటండి. చెట్లు ఎక్కి కొబ్బరి చెట్లు చాలా పెద్దవి ఉంటాయి కదా ఆంధ్రాలో, మొత్తం పైకి పాకేసిద్దండి. నాకు 7 సంవత్సరాలు ఉంటాయి అంతే. అప్పుడు పైకి పాకేసి కొబ్బరికాయ తీసి కోసేసిన తర్వాత కింద ఎత్తే సౌండ్ వస్తుందని ఇలా సంకలో పెట్టుకుని జర్రమని జారొచ్చేదాన్ని కిందకి. అందరూ కూర్చుని అది కొట్టేసుకుని తినేసేవాళ్ళు. ఇందులో ఒకళ్ళు ఏమన్నా కొంచెం తక్కువ పెడితే పిల్లలకి వాళ్ళు వెళ్ళి అమ్మకి చెప్పేవారు, అమ్మ పెదనాన్నగారి ఇంట్లో చెట్టు పాకేసింది, కాయ తీసేసింది, అక్క కొట్టేసింది, తినేసింది అని. తినేసింది వాళ్ళందరూ తిని నన్ను తినేసింది అనేవారు. ఇంకా మా అమ్మగారు ఇంటికి వెళ్ళేటప్పటికి చింతపరుకుచ్చుకునేవారు. చింత చెట్టు కొమ్మిరిసి పెట్టుకునేది సరిగ్గా బాదటానికి. తర్వాత తల స్నానం చేయించడానికి బట్టలు ఇప్పినప్పుడు మొత్తం చాలా గట్టిగా ఉంటుంది. ఇలాగ రక్కేసి ఉండి అనమాట నాకు, ఈ కాళ్ళు పొట్ట అంతానే. మేము అందరిని వరుస కూర్చోబెట్టేది తల స్నానం చేయించేటప్పుడు. ఇంకా అందరికి బట్టలు ఇప్పుతాయండి, నాకే రక్తం వచ్చేలా గిక్కుపోయి ఉండేయండి. చెట్టు మించి జారిపోయి దెబ్బలన్నీ. కృష్ణాల దీపాలు సార్ అక్కడ మేము ఉండే ఊర్లో కరెంట్ కూడా లేదు. అలాంటి ఊరు నుంచి వచ్చిన వాళ్ళు అండి. ఈవేళ అమెరికా వెళ్ళాను. మీరు ఒక్క మాట చెప్తే నమ్ముతారో లేదు, నేను బేగంపేట ఎయిర్పోర్ట్లో ఫ్లైట్ కూడా నడిపాను. వాళ్ళు రావు నాకు అండి. భద్రాచలంలో 20 ఎకరాలు 30 ఎకరాలు ట్రాక్టర్ వేసుకుని దుక్కు దున్నేదాన్ని. మరి నా అనుభవం చెప్తున్నా ఇవన్నీ ఏంటంటే చూసి నేర్చుకున్నాయే, ఎక్కడి నుంచి మనం తేలేదు ఏది కూడా. అలాగే ఇప్పుడు కూడా నేను స్విమ్మింగ్కి వెళ్తే మంచిగా ఈత కొట్టుకుంటా. మరి అది అప్పుడు నేర్చుకున్నదికే కదండి. కరెక్ట్. అందరినీ వాళ్ళు ఇందాక నేర్చుకోలేదు అని చెప్తున్నారు కదా, కానీ మీరు ఎప్పుడో ఒకసారి వాళ్ళు దిద్దారు అని చెప్తున్నారు. దిద్దాను. మావయ్య రిటైర్ ప్రిన్సిపాల్ని పిలిపించి ఇంట్లో ట్యూషన్ పెట్టండి, నాకు చదువు చెప్పించారు. అప్పుడు చదువుకున్నా అండి నేను. ఇప్పుడైనా తెలుగు ఒక్కటే చదువుతాను. ఒక 17 సంవత్సరాలు ఉంటాయండి నాకు. 10 ఇయర్స్ ఇప్పుడు పెళ్లి చేశారండి. 14 ఇయర్స్ ఇప్పుడు పాప పుట్టింది. 16 ఇయర్స్కి మామయ్య దగ్గర వచ్చాను నేను పాపను వేసుకుని. 17వ సంవత్సరంలో అక్షరాలు ఎందుకు నేర్చుకోవాల్సి వచ్చిందంటే ఈ నాటకాల కోసం చదవలసిన పరిస్థితి అప్పుడు వచ్చింది నాకు. పేపర్ మీద అక్షరాలు ఉంటాయి, అవి నువ్వు చదవాలి అనేది అప్పుడు తెలిసిందండి నాకు. పేపర్ దొరికితే ఏదైనా పెట్టుకోవడానికి చుట్టుకోవడానికి తప్పితే ఇంక దేనికి తెలియదు నాకు. పొట్లం కట్టుకోవడానికి తప్పితే ఇంకేం తెలియదు నాకు అప్పుడు. మరి అలాంటి కాడ బ్రతికొచ్చాము. మరి మొదట్లో కష్టంగా అనిపించింది అమ్మ? చాలా కష్టం అనిపించింది. అయ్యో మాస్టర్ గారు వస్తుంటే వెళ్ళిపోయి తలుపు వేసుకుని లేదని చెప్పు అనేదాన్ని. ఆయన చాలా ఏడిపించేసేదాన్ని నేను పాపం. అయితే రాక ఇంట్లో ఉంటే వండుకోవటం, ఆ పిల్లకి పెట్టుకోవాలి, నేను తినాలి, కుక్కకు పెట్టుకోవాలి, ఒక్కొక్కటి నా కూతురికి ఆ కుక్క పెట్టుకోవాలి, చూసుకోవాలి, ఇలా ఉండేదాన్ని. ఇప్పుడు ఇండస్ట్రీలోకి ఎవరైనా వస్తాము అని అంటే కనుక మీరు ఎంకరేజ్ చేస్తారా, డిస్కరేజ్ చేస్తారా? ఇప్పుడు పరిస్థితులను బట్టి ఎంకరేజ్ చేయడమే బెటర్ అమ్మా. మరి వద్దులే అమ్మా, ఎందుకు మంచిది కాదు సినిమా ఫీల్డ్, వద్దు, నువ్వు అలా ఉన్నావు ఇలా ఉన్నావు అని చెప్పామనుకోండి, వాళ్ళు ఫీల్ అవుతారు. ఫీల్ అవుతారు కానీ వాళ్ళు మానేస్తారని మాత్రం మనం అనుకోకూడదు. ఇంకో దారిలో ట్రై చేసుకుంటారు. అలాంటిది ఉన్నప్పుడు మనం సరే అలాగమ్మా వచ్చావా, జాగ్రత్త అమ్మా, ఇలా చేసుకో అలా చేసుకో అని ఏదన్నా మనకి తెలిసింది. ఎవరన్నా ఏదైనా సీరియల్ తీస్తున్నారంటే ఫలానా వాళ్ళు మంచి వాళ్ళు వెళ్ళి కలువమ్మా, ఏదైనా వేషం ఉంటే ఇస్తారు అని చెప్పడం తప్పితే వద్దు అనే మాట మాత్రం నేను అన్నాను. ఎందుకు అన్నాను అంటే నా ఇంట్లో కూడా ఇప్పుడు రాగిణి ఉంది. తను చదవలేదు ఎక్కువ పెద్దగా. మా అక్కయ్య కూతురు ఉంది, తను 10th వరకు చదువుకుంది. తను ఏం చేసిందంటే నేను సినిమాల్లో చేస్తాను పిన్ని అంది. తను అలా అన్నప్పుడు వద్దు అని నేను ఎలా అంటాను? తీసుకొచ్చినప్పుడు పరశురు గోపాలకృష్ణ గారు అన్నారంటే సేమ్ నీకులాగా ఉంటుంది మీ అక్కయ్య కూతురు, దాని రజితని తీసుకొస్తున్నావు, నీకు వేషాలు రాకపోతే ఏం చేస్తావు అన్నాడు ఆయన. నేను అన్నాను అదేంటని అట్ట అంటావు, ఇప్పుడు నాలాగుంది రజిత, నా అక్కయ్య కూతురు కాబట్టి నేను తీసుకొచ్చాను. రజితలాగా ఉన్న అమ్మాయే బయట అమ్మాయి ఎవరన్నా వస్తే నేనేం చేయగలను? ఎవరికి వచ్చే వేషాలు వాళ్ళకి వస్తాయి. ఒక్కటి నమ్ముకుని నేను ఎప్పుడూ బతకట్లే. నేను టైలరింగ్ చేస్తాను,
అన్ని పనులు చేస్తాను నేను. ఈ పని నాకు చేయకూడదు, నేను దేనికి చేయడానికి సిగ్గుపడను. అది కూడా చెప్తున్నా. ఎవరన్నా డ్రైవర్గా ఉండమంటే ఉంటా, ఎవరింట్లో పని చేయమంటే చేస్తా. మీకు తెలుసో లేదా, నేను ఇంకొక మాట కూడా చెప్పాలి మీకు. మన మణికొండ ఇల్లు కట్టినప్పుడు బ్యాంకులో లోన్లు తీసుకున్నాం. ఆ షూటింగ్లు ఇంకా స్టార్ట్ అవ్వలేదా ఇంట్లో, మరి బ్యాంకు రీపేమెంట్ చేయాలి కదా. దానికోసం నేను అమెరికా పని మనిషి కింద వెళ్ళాను నేను. 2 lakhs ఇచ్చేవారు నాకు మంత్లీ. ఒక పాపని బాబుని చూసుకున్నాను. 11 months పాప అండి. పుట్టిన 3 రోజులు బాబుని నాకు ఇచ్చేసి వెళ్ళిపోయింది డాక్టర్ అమ్మ. వాళ్ళిద్దరిని 6 months పెంచి వచ్చా. కష్టం వచ్చినప్పుడు సార్ లోతు అని భయపడకూడదండి. లోతులో దిగినా కూడా మనం బయటకు రావడానికి ట్రై చేయాలి. కష్టమైనా సరే ట్రై చేసి నేను అలా చేసి ఆ ఇల్లుని నిలబెట్టానండి అక్కడ. మీరు వేసిన క్యారెక్టర్స్లో బాగా ఇష్టమైన వేషం ఏంటి? చాలా ఉన్నాయి. హీరోయిన్గా చేసిన అన్ని 2 సినిమాలు మంచి వేషాలే. తర్వాత కొంటి మొగుడు పెంకి పెళ్ళం అని ఒక సినిమా చేశాను, అది మంచి వేషం. వారాల అబ్బాయి అయితే ఇంకా చెప్పొద్దు, అంత గొప్ప వేషం. అన్నిటికంటే ముందు బ్రహ్మంగారి చరిత్రలో నోరిపి ఒక డైలాగ్ ఉండదు నాకు. నారాయణమ్మ క్యారెక్టరు రామారావు గారు, ఆయన పక్కన నుంచోవడమే గొప్ప. అసలు ఆయనతో కలిసి ఆయన అలా చూస్తూ ఉండిపోయేదండి నేను. తర్వాత ఏదో చాణక్యేసి అందరుకుంటానే ఏదో ఒక సినిమా తీశారండి. ఆయన కిరీటం పెట్టుకుని ఆయన అట్టా ఉంటే మనిషి ఇలాగ ఉండిపోయేదాన్ని నేను చూస్తూని. క్యారెక్టర్ల గురించి చెప్పాలంటే కొన్ని బాగా హిట్ అయినాయి, జనాలకు నచ్చినాయి. అది మనకు నచ్చేదానికంటే ముందు జనాలకి ఏది నచ్చింది అనేది మనం గమనించుకోవాలి. అది ఆ జనాలకు నచ్చినయే మనకు రావాలంటే రావే. కంటిన్యూగా జరిగే సీరియల్ సార్, మంచి వేషం వస్తే అమ్మో ఆవిడకి పేరు వచ్చేస్తుంది, మనకేమీ లేదు అని కత్తిరించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇలాంటివి చాలా జరుగుతాయండి. అవన్నీ మనం పట్టించుకోకూడదు. వాళ్ళ కర్మ, వాళ్ళ ఇష్టం, వాళ్ళు ఎలా చేసుకుంటే మనకెందుకు. వాళ్ళ వస్తువు వాళ్ళది, ఎలాగోలాగా వాడుకుంటారు. మనం మన చేతిలో పెట్టారు కాబట్టి మనకు సేపు పట్టుకుని ఆడ పెట్టేసి వచ్చేయాలి అంతే. కరెక్ట్. ఇదేంటి నా పద్ధతి. అవును. కృష్ణవేణి గారు, ఈరోజు మా కార్యక్రమానికి మీరు ఇచ్చేసి చాలా విలువైన విశేషాలు చెప్పారు. అసలు ఎండ్ చేయాలనిపించట్లేదు, ఆవిడ మాటలు అలా వింటూనే ఉండాలనిపిస్తుంది. చూస్తున్నారు కదండి, మరి కృష్ణవేణి గారితో మాట్లాడుతుంటే నాకు తెలిసి ఒక ఎపిసోడ్ ముచ్చట్లు సరిపోవు అని అనిపిస్తుంది. ఆవిడ జీవితం గురించి, అలాగే ఆవిడ జీవితాన్ని సాగించే విధానాన్ని గురించి మరిన్ని విశేషాలను తెలుసుకుందాము.